ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎగ్ పలావ్ అయితే చేసుకుందామండి. చాలా సింపుల్ అండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ ఎగ్ పలావ్ అయితే చేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా వెరీ వెరీ సింపుల్గా ప్రిపేర్ అవుతుందండి ఈ ఎగ్ పలావ్ అనేది. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా అయితే తింటారండి. వీటికి కావలసిన పదార్థాలు అయితే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఓల్ మసాలా, 4 ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు, ఎగ్ పలావ్ మసాలా అండ్ గరం మసాలా అండి. ఇవైతే వీటికి కావలసిన పదార్థాలు. 2 గ్లాసులు బియ్యం అయితే ముందుగా నానపెట్టుకున్నానండి. ఇవే వీటికి కావాల్సినవి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెమంత కారం వేసుకొని ఉడికించిన గుడ్లను అయితే ఫ్రై చేసుకుందామండి. చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరైతే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి. తీసుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు ఓల్ బిర్యానీ మసాలాలు అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు అనేది మంచి మెత్తగా అయితే ఉడికిపోవాలండి. మెత్తగా అయిన తర్వాత అండి ఇప్పుడు నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుందామండి. ఇది పచ్చివాసన పోయిన దాకా వేయించుకుందామండి. అల్లం కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుందాం. కొంచెమంత పుదీనా అయితే వేసానండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అయితే టమాటాలతో పాటే వేసి కలుపుకోవాలండి మంచిగా. ఎంతో సింపుల్ అండి. అసలు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఎక్కువ ఏ ఇంగ్రీడియంట్స్ కూడా లేవండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా అయితే మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉడికించిన గుడ్లను వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకుందామండి. ఈ రైసు ఆయిల్లో ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలండి. అప్పుడే వాటర్ పోయొద్దు. ఒక 2 నిమిషాల తర్వాత అయితే వాటర్ పోయాలి. ఇలా అయితే కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి. 2 గ్లాసులకి 4 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుందండి బియ్యం. 2 గ్లాసులకి 4 గ్లాసులు అయితే పోసుకోవాలి. ఇప్పుడు పోసుకున్న తర్వాత పైన కొత్తిమీర, పుదీనా వేసుకొని గరం మసాలాను మరి కొంచెం వేసుకుందామండి. పైన కాస్తంత ఉప్పు కూడా వేసుకుందామండి. అన్నంకి అనేది ఉప్పు పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకుందామండి. నెమ్మదిగా కలపాలండి, లేకపోతే గుడ్లు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకుందామండి. ఇలా అయితే ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి చిన్నగా అయితే తిప్పుకోవాలండి. చూసారు కదండి, ఇలా అయితే ఉడికిపోయిన తర్వాత మొత్తం అయితే ఈ రకంగా అయితే ఉడికిపోయిందండి. చూసారుగా చాలా బాగా వచ్చింది. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. ఇది పెరుగు రైతా అండి. పెరుగు రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎగ్ పలావ్లోకి. చూసారు కదండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో.